హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని దేవుడు మీ పనిపాటలను, ఉద్యోగాలను, వ్యాపారాలను ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన వారం మనం చూసుకున్నాం ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్, యెజబెల్ యొక్క ఆత్మ. సో యెజబెల్ యొక్క ఆత్మ ఎప్పుడైతే ఏలియా ఆత్మ రంగమినికి దిగొస్తుందో అదే సమయంలో యెజబెల్ యొక్క ఆత్మ కూడా సంఘములో పనిచేస్తుందని ప్రవక్త మాట్లాడాడు. సో మీరు చదవండి యెజబెల్ యొక్క మొత్తం ద రిలీజియన్ ఆఫ్ జెజబెల్ అనే వర్తమానంలో ప్రవక్త చాలా అదే వర్తమానం కాకుండా ఇంకా చాలా 7 సంఘకాలలో కూడా ప్రవక్త దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సత్యం గురించి మాట్లాడున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఏలియా రంగమినికి వచ్చినప్పుడు సంఘము పూర్తిగా సాతాను వశంలోకి వెళ్ళిపోతుంది, దయ్యం యొక్క వశంలోకి వెళ్ళిపోతుంది. ఆ దయ్యం యొక్క వశంలోకి వెళ్ళిపోయి సాతాను సంఘమైన పరిపాలన చేస్తున్నప్పుడు సంఘస్థులకు, దేవుని నమ్మిన వారికి లేదా ఇశ్రాయేలు ప్రజలకు ఆ కాలంలో ఏలియా కాలంలో కంప్లీట్గా చాలా భయము, భక్తి, దేవుని భయము, దేవుని భక్తి పోయి దేనికోసనగా దేవుడు కాని వాటి మీద భయము, భక్తి వస్తుంది వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కాని అనగా ఆ కాలంలో ఏలియా కాలంలో పాత నిబంధన గ్రంథంలో ఏలియా కాలంలో అహాబు యెజబెలు తీసుకొచ్చి బయలు దేవతా విగ్రహమును, ఆషోర దేవతా విగ్రహమును పెట్టి దేవుని మందిరాల మొత్తము పడగొట్టేసి ఆ దేవుని గుళ్ళల్లో, దేవుని యొక్క మందిరాల్లో ఆ యొక్క బయలు దేవతా విగ్రహమును, ఆషోర దేవత విగ్రహమును పెట్టించి ప్రజలను బలవంతముగా ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని ఆరాధింపజేయడము ప్రారంభించారు. సో ఎవరైతే వాటిని ఆరాధించారో, బయలుదేవతకు ఎవరైతే నమస్కారం చేయరో, బయలుదేవతను ఎవరైతే మొక్కరో వారిని నిర్దాక్ష్యంగా చంపించడం. ఇంకోటి యెజబెలు మాటకు లోబడిన వారిని, ఆహాబు యొక్క మాటకు లోబడిన వారిని, ఎవరైతే వారి మాటకు లోబడరో, ఎవరైతే వారి యొక్క మాట ప్రకారం జీవించారో వారిని కూడా సమూలంగా నాశనం చేయడము యెజబెలు యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్తిగా ఇశ్రాయేలు దేశంలో ఏ దేవుడైతే వారికి ఆ దేశాన్ని ఇచ్చాడో, ఏ దేవుడైతే వారిని ఆ స్థలంలో నాటబెట్టాడో, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఐగుప్తు దేశంలోకి వెళ్ళి తీసుకొచ్చి 12 గోత్రాల వారికి ఆ దేశాన్ని పంచిచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. తొలకరి వర్షం చేత, కడవరి వర్షం చేత ఈ దేశం నేను ఆస్వాదిస్తానన్నాడు దేవుడు. నా చూపును నా కనుదృష్టి నిత్యము ఈ దేశం మీద ఉండునన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థలం అయితే అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు, యెహోషువ, అదేవిధంగా మోషే, యోసేపు ఆ స్థలంలో అడుగుపెట్టారో, ఆ స్థలంలో ప్రయాణం చేశారో ఆ స్థలంలో దేవుడు దీవించారు. అలాంటి వారు కట్టని ఇళ్లలో, వారి నాటని బావులు, వారు పండించని పొలములు వారు భుజించడానికి, వారికి స్వేచ్ఛగా ఉండడానికి, స్వతంత్రంగా ఉండడానికి, స్వేచ్ఛగా దేవుని ఆరాధించడానికి, స్వేచ్ఛగా దేవుని మహిమపరచడానికి, స్వేచ్ఛగా దేవుని గణపరచడానికి ఆ స్థలంలో ఆ దేశమును దేవుడు నిత్యముగా వారికి ఇచ్చాడు. ఏ దేవుడైతే ఆ దేశాన్ని ఇచ్చాడో ఆ దేశంలో ఆ దేవుని ఆరాధించడానికి ప్రజలు భయపడుతున్నారు. సో యెజబెల్ యొక్క ఆత్మ ప్రజలను చాలా తీవ్రముగా, చాలా దారుణముగా, చాలా భయంకరముగా వారిని హింసించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ విధంగా జరిగిన సమయంలో దేవుడు రంగమినికి తన సేవకుడు, తన ప్రవక్త అయిన ఏలియాను పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టాలి. ఏలియా వచ్చి ఏం చేయాలని? సమస్తమును చక్కబెట్టాలి. ఈ మాట అపోస్తులు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి 17వ అధ్యాయం 9వ లేఖనకి వెళ్ళి ఒకసారి చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 9వ లేఖనంకి వెళ్ళి, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితో చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా వచ్చి
సమస్తమును చక్కబెట్టినన్న మాట నిజమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నారు, శాస్త్రులు బోధిస్తున్నారు. ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు, సంఘమును క్రమంలో పెడతాడు, ప్రజల విశ్వాసాన్ని దేవుని వైపు దింపుతాడు, ప్రజల నమ్మకాన్ని దేవుని వైపు దింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే ఆ కాలంలో ఏలియా ఎన్నికలేనివాడు, అతీతమైన వ్యక్తి కాదండి. ఆయన ఈజ్ నాట్ ఎ సూపర్ న్యాచురల్ మ్యాన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియా కాలంలో ఏలియా సూపర్ న్యాచురల్ మ్యాన్ కాదు. మోసే కాలంలో మోసే సూపర్ న్యాచురల్ మ్యాన్ కాదు. బైబిల్ చెప్తుంది వారు కూడా మనలాంటి మానవులు అని చెప్తుంది బైబిల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎలా కన్నీరు కాచామో, మనం ఎలా ఆకలితో ఉన్నామో, మనం ఎలా దప్పికతో ఉన్నామో, మనం ఎలాంటి భోజనం చేస్తున్నామో, మనం మనుషులం కాబట్టి వారు కూడా మనుషులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వారుకున్న ప్రత్యేకంగా వారు అత్యంత దేవునందు భయము భక్తి కలిగి విశ్వాసము కలిగి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవునే ముందు పెట్టుకొని కుడికి కానీ ఎడమ కానీ తెలియకుండా దేవుని వైపు మీద నమ్మకం ఉంచి దేవునందు విశ్వాసం ఉంచి వారు మహత్కారములు సూచక్రియలు అద్భుతములు జరిగించినట్టు బైబిల్ చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ సహోదరుడైనా కావచ్చు, ఏ సహోదరైనా కావచ్చు, నువ్వు దేవునందు విశ్వాసం ఉంచి దేవునందు నమ్మకం ఉంచి దేవుని వైపు చూసుకుంటూ కుడికి కానీ ఎడమ కానీ తొగలకుండా నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడి నువ్వు జీవిస్తే అలాంటి అద్భుతాలు, అలాంటి మహత్కారాలు, అలాంటి సూచక్రియలు దేవుడు నీలో కూడా చేస్తాడు. కారణం ఏంటనగా యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం అవును యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన సాధారణమైన వ్యక్తిలా కనిపించాడు. ఏలియా ఆహాబు చూశాడు, ఈయన నాకంటే చిన్నవాడు, నాకంటే మాకు ఈయన ముసలివాడు, ఈయన భుజంలో వంగిపోయినాయి, ఈయనకు సరైన ఆహారం లేదు, సరైన వస్త్రం లేదు, సరైన ఇల్లు లేదు, సరైన వసతులు లేవని చాలా చాలా అవహేళనగా ఆహాబు తలంచాడు, చాలా అవహేళనగా యెజబెలు తలంచింది. కానీ వాళ్ళకు తెలియని శక్తి అనగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి ఏలియాలో నిండుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటికైనా ప్రార్థన అని వేరే ఆలోచన లేదు ఏలియా, వేరే తలంపు లేదు ఏలియా. అరణ్యంలోకి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థించాలి, దేవునిలో ధ్యానంలో ఉండాలి. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా. వేరే వ్యాపకం లేదాయన, వేరే వ్యాపారం లేదాయన, వేరే బిజినెస్ లేదాయన, వేరే నౌకరు లేదాయన, వేరే చదువు లేదాయన. ఆయనకున్నదంతా ఒకటే, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని గణపరచాలి, ఆయన కోసం నిలబడాలి, ఆయన ఆత్మ చేత నింపబడాలి, ఆయన బలం చేత నింపబడాలి, ఆయన శక్తి చేత ఆయన నింపబడనక ఆశ. ఏలియా ఎప్పుడు కూడా అరణ్యంను బాగా ప్రేమించే వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ ఏలియా సెలవిచ్చిన ప్రకారముగా, ఏలియా మాట్లాడిన ప్రకారముగా చూడండి ఏం జరగాలి. అహాబు చనిపోవాలి, అహాబు యొక్క రక్తము కుక్కలు నాకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెజబెలు చనిపోవాలి, యెజబెలు యొక్క రక్తము, యెజబెలు మాంసము కుక్కలు తినాలి. ఇది యెజబెలుని గుర్తుపట్టకుండా ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. అలాంటి క్రియ జరగాలనగా ఇక్కడ ఏం చేస్తున్నాడు? యుద్ధం 22వ అధ్యాయం మనం చూస్తే సిరియనులు ఇశ్రాయేలు దేశం నుంచి యుద్ధానికి వచ్చారు. ప్రభుత్వం ఇంకొక మాట చెప్పాడు, యెహోషాపాతు తోటి అహాబు వియ్యం అందుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమనగా వివాహ బంధం ఉన్నది. అనగా అహాబు యొక్క కుమార్తె కావచ్చు లేదా కుమారుడు కావచ్చు, యెహోషాపాతు కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు. వీళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వీళ్ళ పిల్లల్ని ఇచ్చుకున్నారు. పెళ్లి జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో, ఒక వివాహ సంబంధం ఏర్పరచబడింది. యెహోషాపాతు నీతిమంతుడైన, ఆయన దేవునందు భయభక్తులు గలవాడైన, ఆయన దేవునికి ప్రార్థన చేసేవాడైనా. ఈ యోహాబు దేవునికి ప్రార్థన చేసేవాడు కాదు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రవక్త గట్టిగా హెచ్చరించాడో, ఏలియా ద్వారా హెచ్చరింప జరిగిందో అప్పుడు వారు మారు మనసు పొంది ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని. అహాబు యొక్క జీవితంలో, వాని జీవితంలో వాడు తల వంచి మోకరించి గోనపట్ట వేసుకున్న సందర్భంగా ఈ యొక్క 21వ అధ్యాయం చివరి లేఖనంలో ఉంటుంది. అక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. క్షణకర్త వారు తగ్గించుకొని ప్రార్థన చేస్తే, ఈరోజు చాలా మందికి గర్వం ఉన్నది, అహంకారం ఉన్నది, పొగరు ఉన్నది. ప్రజలకు డబ్బు బాగా సంపాదిస్తే గర్వం వస్తుంది, డబ్బు బాగా సంపాదిస్తే అది అహంకారం వస్తుంది, డబ్బు బాగా సంపాదిస్తే గొప్పతనం వస్తుంది.
నువ్వు ఎంత ధనమున్నా, ఎంత ద్రవ్యమున్నా, నీకు ఎంత చదువున్నా, ఎంత ఐశ్వర్యమున్నా, నువ్వు ఎలా ఉండాలిగా? ఒక క్రైస్తవుడు తగ్గింపు జీవితము కలిగి జీవించాలి. బైబిల్ చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ మాట నేను కాదు చెప్పేది, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. అపోస్తలుడైన పౌలు తిమోతి రాష్ట్ర పత్రికలో అంత్యకాలంలో గర్వాంధులు, ప్రజలకు ఏముంటుందట? చాలా గర్వం ఉంటుంది. అవిధేయులు, విశ్వాసం ఉంచని వారు. ఈ క్రియలన్నీ కూడా అహాబులో ఉన్నాయి, ఈ క్రియలన్నీ కూడా యెజబెల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాని జీవితంలో చేసిన ప్రార్థన అది ఒకటే. 21వ అధ్యాయం చివరిలో మనం చూసుకుంటే, వాడు ఉపవాసం ఉండి, నిన్ను నువ్వు అమ్ముకున్నావు నీ భార్య. అహాబు ఏం చేశాడట? తన్ను తాను అమ్మేసుకున్నాడు తన భార్య. సో ఇక్కడ యెహోషాపాతు సిరియన్లు యుద్ధానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు రాజైన అహాబు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు రాజు ఏం చేసినగా యూదా రాజైన యెహోషాపాతును సహాయం అడుగుతున్నాడు. సిరియన్లు నా మీద యుద్ధానికి వచ్చారు, మరి నేను ఒక్కరిపై జయించలేను, యెహోషాపాత నీవు వచ్చి నాతో కలిసే మన ఇద్దరము కలిసి సిరియన్లు జయిస్తాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, భూమి ఆకాశము గతించిన దేవుని మాటలు గతించవు. దేవుని మాటలు గతించవు. ఈరోజు క్రైస్తవులకు చాలా అహంకారం ఉన్నది. అందరినీ నేను అనలేను నేను, కానీ చాలామంది అహంకారం కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలామంది క్రైస్తవులు. బ్రదర్ బ్రాహ్మణ్ మాట్లాడాడు, గాడ్ హైడింగ్ ఇన్ సింప్లిసిటీ, దేవుడు సామాన్యతలో దాగి ఉన్నాడు అనే వర్తమానం మీరు చదవండి. దేవుడు ఎవరిలో ఉంటాడుగా? సింపుల్గా ఎవరైతే ఉంటారో, సాధారణంగా ఎవరైతే ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు దాగి ఉంటాడు. చాలా సింపుల్గా. చూడండి, ఏలియాను చూస్తే చాలా సింపుల్, చాలా సాధారణమైన వ్యక్తి ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేతిలో ఒక వంగిన కర్ర, ఇంకేం పెట్టుకున్నాండి? ఒక గొంగడి, నడికట్టు కట్టుకొని, బట్టతల పెట్టుకొని ఒక ముసలి వాని వల్లే కనబడ్డాడు. అందుకే అహాబు ఏలియాను ఎన్నిక చేయలేదు. అహాబు యెజబెలు ఏలియాను ఎన్నిక చేయలేదు. కానీ వారికి తెలియదు, ఏలియాలో సర్వశక్తి గల దేవుడు దాగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆయన మాట మాట్లాడితే అగ్ని. చూస్తే చాలా చాలా ముసలివాడు ఏలియా, సాధారణమైన వ్యక్తి ఇలా కనిపిస్తున్నాడు ఆయన. ఆ దినంలో ఏలియాను చూస్తే ఎన్నిక లేని వ్యక్తి ఆయన, అసలు ఎవరు కూడా ఎన్నిక చేయలేదు. సారేపాతు విధురాలు తప్ప ఏలియాను చేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు ఆ రోజుల్లో. తెలుసా అండి? సారేపాతు విధురాలతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సారేపాతు విధురాలతో దేవుడు మాట్లాడాడు. ఆమె దేవునందు భయభక్తులు కలగాలి, దేవునికి ప్రార్థన చేసే స్త్రీ ఆమె. ఎవరైతే దేవునందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారిలో చాలా తగ్గింపు, దీనత్వం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సారేపాతు విధురాలు దేవునందు భయభక్తులు గల స్త్రీ ఆమె. ఏలియా కూడా దేవునందు భయభక్తులు గల వ్యక్తి. ఆయన చాలా సింపుల్గా ఉన్నాడు, ఆయన సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఆయన. కానీ అహాబుకు తెలియదు, ఏలియా మాట ఏలియాది కాదు, దేవుడు మాట్లాడుతున్నాడని. సారేపాతు విధురాలు గ్రహించింది, ఏలియా మాట్లాడుతున్న మాట ఏలియాది కాదు, దేవుడు ఏలియాలో ఉండి నాతో మాట్లాడుతున్నాడు అని సారేపాతు విధురాలు గ్రహించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక చాలా మంది గ్రహించలేకపోయారు. ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట వాస్తవమే. సంఘాన్ని చక్కబెట్టాలి, విశ్వాసుల జీవితాన్ని చక్కబెట్టాలి, విశ్వాసులను క్రమంలో నడిపించాలి, విశ్వాసులను పద్ధతిగా నడిపించాలి, విశ్వాసులను దేవుని భయభక్తులు నడిపించాలి, విశ్వాసులకు సత్యాన్ని బోధించాలి, విశ్వాసుల హృదయాలను యేసు వైపు తిప్పాలి, విశ్వాసుల మనసులను యేసు వైపు తిప్పాలి, విశ్వాసుల ఆలోచనలు యేసు వైపు తిప్పాలి, విశ్వాసులను తప్పు చేస్తే ఆ తప్పును చూపించాలి, వాళ్ళు పొరపాటు చేస్తే ఆ పొరపాటును ఖండించాలి, వాళ్ళని వ్యతిరేకం జీవిస్తే ఆ వ్యతిరేకం చూపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ రోజుల్లో ఏలియా మాట కూడా చాలా మంది వినలేదంట. చాలా మంది. అందుకే ఏలియా దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఒక్కనే మిగిలి ఉన్నాను ప్రభా, ఆ యెజబెలు అహాబు నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏలియా చూస్తే ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ ఆయనకి?
దేవుని కొరకు రోషం కలిగిన వ్యక్తి, దేవుని కొరకు త్యాగం కలిగిన వ్యక్తి ఏలియా ఒకడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా వేరే వ్యక్తి లేడు, కనిపించడం లేదు. కానీ రహస్యంగా ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? 7,000 మంది బయలుకు మోకాలు ఉనని, బయలును ముద్దు పెట్టుకునే వాళ్ళు. ఈ మాట నేను చెప్తలేను, ఈ దేవుడు చెప్తున్నాడు. అది కృప యొక్క ఏర్పాటు అన్నాడు ప్రవక్త. మరి బ్రాహ్మణ్ చెప్పాడు, ఆ 7,000 మంది ఆ కాలంలో లక్షలు ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు ఇశ్రాయేలు దేశంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోట్ల మందిలో, లక్షల మందిలో ఎంతమంది ఉన్నారండి? 7,000 మంది బయలుకు మోకాళ్ళు ఉనక, బయలును ముద్దు పెట్టుకునే వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా అనుకుంటున్నాడు, నేను ఒక్కనే మిగిలిన్నాను ప్రభా అనుకున్నాడు ఆయన. అప్పుడు ఏలియాతో దేవుడే మాట్లాడుతున్నాడు, బయలుకు మోకాళ్ళు ఉన్నని, బయలు ముద్దు పెట్టుకుని 7,000 మంది ప్రవక్తలు నాకు ఇంకా మిగిలి ఉన్నారు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీరు ఎక్కడ ఉన్నారు? మీరు అరణ్యంలో, ఎడారిలో దాక్కున్నారు. ఈ ఉపాధ్యాయునిక దేవుని యొక్క భక్తుడు 100 మందిని 150 మందినిగా ఒక గుహలలో, అడవులలో పెట్టి వారికి అన్నపానం ఇచ్చుకుంటూ వారిని పోషించడం ప్రారంభించాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలియా రావాలి, సమస్తమును చక్కబెట్టాలి. ఇప్పుడు ఏలియా ఇక్కడ ఉన్నాడు ఆయన. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు ఎందుకు అడుగుతున్నారు? మత్తయి వార్త 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ముందుగా రావాలని. మరి శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు ప్రభా అని శిష్యులు రూపాంతర కొండ అయిపోయిన ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఆ కొండ దిగుకుంటూ వస్తున్నప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు వారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అవును వారు చెప్పేది నిజమే, ఆయన రావాలి, ఆయన వచ్చి సమస్తమును చక్కబెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రావాలి, ఆయన వచ్చి సమస్తాన్ని చక్కబెట్టాలి. ఆయన చూడండి, ఆ స్థలంలో ఆ సమయానికి ఏలియాను దేవుడు అక్కడ నడిపించాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పిన వాక్యమును చాలా మంది విన్నారు. వారు రహస్యముగా ఆయన సంఘమును, ఇశ్రాయేలు సంఘమును చక్కబెట్టాడు. ఆయన వెళ్ళిపో సమయం వస్తూ ఉన్నది. కానీ ఆయన వెళ్ళిపోవడానికంటే ముందు ఏం జరగాలి? ఇక్కడ ఆయన చెప్పిన ప్రవచనం జరగాలి. అహాబు యొక్క రక్తము కుక్కలు నాకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిరియన్లు యుద్ధానికి వచ్చేసారు. ఇశ్రాయేలు రాజు అహాబు ఏమంటున్నాడు? యెహోషాపాతు తోటి నీ వచ్చి నాతో సహాయం చేయరాదా అన్నప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన పరుడు, దేవుని అయితే విచారణ చేసేవాడు. దేవుని సెలవు లేకుండా ఆయన ఏ పని కూడా చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రవక్తలు ఎవరు లేరా, దేవుని భక్తులు ఎవరు లేరా అనగా అక్కడ అహాబు పోషిస్తున్న 400 మంది, ఇంకా చాలా ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ చేంజ్ చేస్తున్నారు. ఇశ్రాయేలు రాజు అహాబా, మీరు వెళ్ళండి, సిరియన్లను మీరు జయిస్తారు. మీరు ఒక సిద్ధికైన వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడు? 2 స్థూలను తీసుకొచ్చి సిరియా రాజును నీవు ఈ విధంగా స్థూలతో పొడిచి నీవు చంపుతావన్నాడు. ఆయన పోషించుకుంటున్నాడు. ఆయన పోషించుకుంటున్నాడు. ఎవరు? అహాబ్, యెజెబెలు, వారికి అనుకూలమైన బోధకులు. అంతేనండి, అవునా కదా? వాస్తవమా కదా? 22వ అధ్యాయం చదవండి. మొదటి రాజు 22వ అధ్యాయం చదువుకుంటూ వస్తే ఆ ప్రవక్తలందరూ కూడా, అహాబు రాజు యొక్క ప్రవక్తలందరూ కూడా వాళ్ళు ఏం చెప్తుండగా, నువ్వు విజయం పొందుకుంటాను, నీ యుద్ధానికి వెళ్ళు రాజాను, అపారమైన విజయం వస్తుంది నీకు. అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ కూడా చూడండి, ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నది. యేసు ప్రభు అన్నాడు మత్తయి వార్త 7వ అధ్యాయంలో, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ వారి ద్వారా అది జరగదు. దేనికి పోరాటం చేయాలను? ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాటం చేయాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు క్రైస్తవం, దేవుని కుమారులైన వాళ్ళు, దేవుని కుమార్తెలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. త్రియేక దేవుడని బోధించే వాళ్ళు, తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు, పరిశుద్ధాత్మ అనే దేవుడు అని బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దేవుడు ఒక్కడు, యేసుక్రీస్తు వల్ల బాప్తిజం, ఈ కాలానికి ప్రవక్త వర్తమానం, ఏలియా వర్తమానం బోధించే వాళ్ళు చాలా లిమిటెడ్ పీపుల్స్ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ సాతాను గారు ఎవరు వెంటబడతానుగా, ఎవరైతే సత్యాన్ని బోధిస్తారో, ఎవరైతే వర్తమానాన్ని బోధిస్తారో, ఎవరైతే నిజాన్ని బోధిస్తారో, ఎవరైతే వాక్యముగా బోధిస్తారో వారికి వ్యతిరేకంగా సాతాను గారు నిలబడము ప్రారంభిస్తా అంటాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారిని దూషించడం ప్రారంభిస్తుంటారు, వారిని వ్యతిరేకించడం ప్రారంభిస్తుంటారు, వారిని అవమానించడం ప్రారంభిస్తుంటారు, వారిని ఎగతాళి చేయడం ప్రారంభిస్తుంటారు, వారిని నిందలు పెట్టడం ప్రారంభిస్తుంటారు. వారిని ఏ కొనలు తెస్తే ఆ కొనలు వారిని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించడం ప్రారంభిస్తాడు. ఇది ఎవరి పనిగా సాతాను గాని ఒక పని ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వ్యతిరేక మాట్లాడడం ప్రారంభిస్తుంటారు, వ్యతిరేకపు ఆత్మ. ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు ఇవన్నీ. సో ఇక్కడ ఆవు వ్యతిరేక మాట్లాడాలి ఎవరు లేరు అక్కడ. ఆయన పోషించుకుంటున్నారు ప్రవక్తలు, వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? రాజా, నువ్వు యుద్ధానికి వెళ్ళను, జయం పొందుకుంటావు. యెహోషాపాతు అన్నాడు, ఇక్కడ యెహోవా ప్రవక్తలలో ఒక్కడును లేడా? 5వ లేఖనం, మొదటి రాజులు. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, ఎంతమంది అండి? 400 మంది ప్రవక్తలను పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఎవరు? ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు రాజు ఎవరైనా పేరు అహాబ్. యుద్ధము చేయుటకు రామోత్ గిలాద్ మీదకి పోతున్నా పోకుందునా అని వారిని అడిగాను. వారిని అడుగుతున్నాడు ఆయన. అహాబ్ పానాలు ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, మంచిగా వాళ్ళని. వీళ్ళు ఏం చెప్తారు? ఏమైనా వ్యతిరేకం చెప్తే చంపేస్తాడు ఆయన. అందుకు యెహోవా దానిని రాజవైన నీ చేతికి అప్పగించును గనక పోండని వారు చెప్పిరి. గాని యెహోషాపాతు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను. 400 మంది ఒకటే మాట మాట్లాడుతున్నారు. రాజా, నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధానికి, రామోత్ గిలాద్ మీద నేను జయం పొందుకుంటాను. అప్పుడు యెహోషాపాతు నీతిమంతుడు, దేవునందు భయభక్తులు గలవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు. సో దేవుని ఆత్మ కలిగిన వ్యక్తికి తెలుసు ఎవరు దేవునికి లోబడతారో, ఎవరు దేవునికి లోబడరో, ఎవరు దేవుని ఆత్మతో నింపబడ్డారో, ఎవరు దేవుని ఆత్మతో నింపబడలేదో నిజంగా దేవునందు భయభక్తులు కలిగిన వ్యక్తులకు తెలుస్తుంది. అనగా వాక్యానికి స్టిక్ ఎవరైతే ఉంటారో, వాక్యానికి లోబడి ఎవరైతే ఉంటారో, వాక్యమును ఉన్నది ఉన్నట్టు ఎవరైతే నమ్ముతారో, ఈ కాల వర్తమానాన్ని ఎవరైతే నమ్ముతారో, దేవుడు ఒక్కడని ఎవరైతే నమ్ముతారో, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఎవరైతే నమ్ముతారో, ఈ కాలాన్ని ప్రవక్త ఏలియా వర్తమానమని ఎవరైతే నమ్ముతారో, ప్రవక్త చెప్పింది అది ప్రవక్త కాదు, అది మానవ మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోని మాట్లాడాడని ఎవరైతే నమ్మి దానికి లోబడతారో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడు, యెహోషాపాతు మానవుడే, ఆయనకు తెలుసు. ఆయనకు నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ నింపబడితే, నిజంగా పరిశుద్ధాత్మతో నడిపించబడితే గ్రహిస్తావు, దాన్ని తెలుసుకుంటాను. 400 మంది అంటున్నారు, రాజా నువ్వు వెళ్ళు, గొప్ప విజయం వస్తాను, నువ్వు దాన్ని జయిస్తాను. మరి యెహోషాపాతు ఏం గ్రహించాడు? అసలు ఇక్కడ యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇక్కడ లేడా? దేవునితో విచారణ చేయడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి ఆయన అడుగుతున్నాడు. ఆయన మరి 400 మంది ప్రవక్తలలో పరిశుద్ధాత్మను కనిపించాడా? కనిపించలే కదా, అవునా కదా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నది అని అంటే రుజువు అన్నాడు. మీరు చదవండి, గాడ్ హైడింగ్ ఇన్ సింప్లిసిటీ, దేవుడు సామాన్యతలో దాగి ఉన్నాడని వర్తమానంలో ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ మాట్లాడతాడు. ఆయన నేను చాలాసార్లు విషయాలు చెప్పాను. నేను ఒక గోధుమ విత్తనం, గోధుమ చెట్టు పెరుగుతూ ఉంటుంది పైకి, అవునని పెరుగుతుంది అదే కదా. ఎప్పటి వరకు పెరుగుతూ ఉంటుంది అది? విత్తనాలు పొట్ట వచ్చి, గోధుమ కంకి వచ్చిన తర్వాత ఆ గోధుమ విత్తనాల్లో జీవము వచ్చినప్పుడు ఆ గోధుమ ఏమి వంగి చెట్టు ఏమవుతుంది? ఇలా వంగుతుంది అన్నాడు ప్రవక్త. మీరు ఎప్పుడు గమనించండి. మీరు ఇప్పుడు వరి పంట కోసే సమయం, వరి పంటకి వెళ్ళి చూడండి ఎవరైనా, ఎట్లుంటుంది మొక్క వంగుతుందా కదా? ఎప్పుడైతే ప్రవక్త అన్నాడు, ఆ విత్తనములోకి ఎప్పుడైతే జీవం వస్తుందో ఆ జీవం వచ్చినప్పుడు ఆ జీవం మనిషిని వంచి వేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవము రానంత వరకు కంకి కూడా నిటాడు నిలబడుతుంది అది. సో నీలో దేవుని యొక్క జీవం ఉంటే నీకు తగ్గింపు ఉంటుంది. నీలో దేవుని జీవం ఉంటే నువ్వు లోబడతావును. నీలో దేవుని యొక్క జీవం ఉంటే నువ్వు విధేయత కలిగి జీవిస్తావును. నీలో దేవుని యొక్క జీవం ఉంటే నీలో అహంకారం ఉండదు. నీలో దేవుని యొక్క జీవం ఉంటే గొప్ప డంబాలు ఉండే నీ లోపల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో వీళ్ళంతా మొత్తం మంచి వస్త్రాలు వేసుకొని ఆవు పోషిస్తున్న ప్రవక్తలు వీళ్ళంతా వీళ్ళందరూ వచ్చి ఒకటే మాట చెప్తున్నారు,
రాజా నువ్వు వెళ్ళు, గొప్ప విజయం వస్తాయి నీకు. అప్పుడు అన్నాడు, అసలు యెహోవా యొద్ద, ప్రభు యొద్ద ప్రార్థన చేయడానికి ఒక్క ప్రవక్త కూడా లేడా? మన దేవుడు సత్యవంతుడు కదా, మన దేవుడు నిజమైన దేవుడు కదా, మన దేవుని యొక్క ఆత్మ ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవచనం చెప్పాడు కదా, ఈ విధంగా ప్రవచనం చేయడు కదా ఆయన అని యెహోషాపాతు గ్రహించి, ఎవరు ఒక్కడైనా లేడెక్కడంటే అప్పుడు అహాబు ఏమంటే, ఒక్కడు ఉన్నాడయ్యా, కానీ ఎప్పుడు కూడా ఆయన నా గురించి మంచి చెప్పాడు. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగూ అనవద్దు. ఒకడున్నాడట, ఎవరైనా మీకాయా, ఎన్నిక లేని వ్యక్తినే, బూట్ వేయడు ఆయన, అవునా కదా? మీకాయా వేస్తాడు అని సూటు బూటు వేయడు ఆయన, టైలు కట్టడు, బ్లేజర్లు వేయడు, సూటు బూట్ వేయడు. ఎందుకు? సరైన ఆహారం లేదు ఆయనకు, సరైన ఇల్లు లేదు ఆయనకు. ఇమ్లా కుమారుడైన మీకాయాకు ఆయన ఎన్నిక లేని వ్యక్తి ఆయన, కానీ ఆయన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు. దేవుని యొక్క దర్శనాలు చూస్తున్నాడు ఆయన, వాక్యముగా బోధిస్తున్నాడు ఆయన, సత్యాన్ని సత్యంగా బోధిస్తున్నాడు ఆయన. ఆయన మేకప్ వేసుకోడు, ఆయన ముఖాన్ని రంగులు పూసుకోడు, యెజబెలు పూసుకున్నాడు రంగులు పూసుకోడు, ఆవు పూసుకున్నాడు రంగులు పూసుకోడు. ఆయన చాలా సాధారణంగా ఏలియా ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడో, ఏలియా ఎంత దీనత్వం కలిగి ఉన్నాడో, ఈ మీకాయా కూడా అలాంటి తగ్గింపు, అలాంటి దీనత్వము, అలాంటి లోబడే స్వభావము, ఎప్పుడు కూడా దేవునిలో జీవించడము ప్రారంభిస్తున్నాడు ఆయన మీకాయా. కానీ మీకాయా ఏంటట, ఈ అహాబు రాజు వెళ్ళి ఎప్పుడు అడిగినా అహాబు రాజు గురించి మంచి మాటలు మాట్లాడాడు ఆయన. మరి మీకాయా ఎవరి ద్వారా చెప్పాలి? దేవుడు సెలవిచ్చిందే అని చెప్పాలి ఆయన. మరి అహాబు దేవుని కోసం నిలబడుతున్నాడా? ఆయన భార్య దేవుని కోసం నిలబడుతుందా? అహాబు యొక్క భార్య యెజబెలు ఇశ్రాయేలు దేశంలో రక్తపాతం సృష్టించారు. వాళ్ళు ఒక మతాన్ని తీసుకొచ్చారు వారు. ప్రవక్త బ్రాహ్మణం అన్నాడు, యెజబెలు మతం, ద రిలీజియన్ ఆఫ్ జెజబెల్. ఇంకా మనం స్పిరిట్ ఆఫ్ యెజబెల్ అనుకున్నాం, మాట్లాడినాం మనం. స్పిరిట్ వస్తుంది పోతుంది, అవునా కదా? కానీ మతం ఏంటండి? మనిషిని మృగముగా మార్చివేస్తుంది మతం ఒక మత్తు. తన కాలంలో మత యుద్ధాలు జరిగినాయి, క్రూసైడ్ యూరోప్ ఖండంలో క్రూసైడ్స్ జరిగినాయి. క్రూసైడ్స్ అంటే ఏంటి? మత యుద్ధాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలో ఒక మతాన్ని సృష్టించింది యెజబెల్. దేవునికి మహిమ, హల్లెలూయా. అప్పటి వరకు ఒక మతం లేదు అక్కడ. విశ్వాసం ఉంది వారిలో, నమ్మకం ఉంది వారిలో. దేవునందు విశ్వాసం ఉన్నది, దేవునందు నమ్మకం ఉన్నది. ఆకాశం ముందున్నాడు మా దేవుడు విగ్రహంలో ఉండే దేవుడు కాదు, బయలులోనే విగ్రహంలో ఉండే దేవుడు కాదు, ఆశ్చర్యనే విగ్రహంలో ఉండే దేవుడు కాదు. మా దేవుడు ఆకాశం ముందున్నాడు. ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం. ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విద్వాంసం సృష్టించింది యెజబెల్ ఇశ్రాయేలు దేశంలో. రక్తపాతం సృష్టించింది యెజబెల్ ఇశ్రాయేలు దేశంలో. దేవునికి ప్రార్థన చేస్తున్నారంటే చంపించడం, దేవునికి లోబడుతున్నారంటే చంపించడం, దేవుని ఆరాధిస్తున్నారంటే చంపించడం. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు అవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ సమయంలో దేవుడు ఏలియాని పంపించాడంటే ఏలియా ఎంత దేవుని శక్తి కలిగిన వ్యక్తి ఆయన. కానీ అహాబు చూస్తే ఎన్నికలేని వ్యక్తి ఆయన పొరుగు వాళ్ళు చూసుకుంటూ కూడా ఎన్నికలేని వ్యక్తి ఆయన. ఎందుకంటే ఏలియాకు సూటు బూటు లేదు, మేకప్ ఉండదు ఆయనకు, ముఖానికి రంగులు వేసుకోడు, ఎంటికలకు రంగులు వేసుకోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సాధారణంగా, చాలా సింపుల్గా ఒక వంగిన కర్ర పట్టుకొని భుజమున ఒక గొంగడు వేసుకొని ఇట్లా వంగుకుంటూ పోయే వ్యక్తి ఆయన ఏలియా. వృద్ధుడు ఆయన చూస్తే కూడా ఎవరు కూడా చూడడానికి అనేది ప్రజలకు ఇష్టంగా ఉన్నాడు ఆయన ఏలియా. ఆయన మాట ఎవరు వినలేకపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దాగున్నాడు ఆయన లోపల, సర్వశక్తి గల దేవుడు ఆయనలో దాగున్నాడు. మీకాయా కూడా అలాంటి వ్యక్తే. ఈ అహాబు అలాంటి రక్తపాతం సృష్టించాడు కాబట్టి ఈ దేవుని దగ్గర ప్రార్థన చేసిన మీకాయాకు దేవుడు అహాబు గురించి మంచి చెప్తాడండి. ఆయన ఏమన్నా దేవుని గురించి మంచి చేస్తే దేవుడు మంచి చెప్తాడు.
నువ్వు దేవుని గురించి చెడు చేస్తున్నప్పుడు దేవుడు ఎలా చెప్తావు నీ గురించి మంచి? దేవుని ఆత్మ ఎలా చెప్తావు నీ గురించి మంచిగా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకని నువ్వు మంచి చేయి, దేవుని కోసం మంచి చేయి, దేవుని కోసం నిలబడు, దేవుని కోసం ప్రార్థించు, దేవుని కోసం నువ్వు త్యాగం చేయి, దేవుని కోసం సమర్పణ కలిగి నువ్వు ఈ లోకంలో జీవించును. ప్రియ సోదర సోదరుడా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆయన దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నిన్ను దీవించును గాక. ఎవరైతే దేవుని కోసం నిలబడతారో, ఎవరైతే దేవుని కోసం త్యాగం చేస్తారో, ఎవరైతే దేవుని కోసం సమర్పణ కలిగి జీవిస్తారో, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో, ఎవరైతే ఏలియా వలె, మీకాయా వలె, ఎలీషా వలె లోబడే స్వభావం కలిగి ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు దాగి ఉంటాడు. ఇప్పుడు యాహాబు అంటున్నాడు, ఆయన మంచి నా గురించి చెప్పడండి. ఎలా చెప్తాడు? నువ్వు మంచి చేస్తా కదా, నువ్వు ఏం విత్తుతావో దాన్నే కోస్తాం మనం. ఏం విత్తుతాం మనం? గోధుమ విత్తనం విత్తితే మనం గోధుమ పంటనే కోస్తాం. మనం గోధుమ విత్తనం విత్తి మనం వేరే పంట కోయలేం కదా. నువ్వు మంచి విత్తు, మంచి దొరుకుతుంది నీకు. నువ్వు చెడు విత్తనవో చెడు దొరుకుతుంది నీకు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఏం విత్తుతున్నావో గుర్తుంచుకోవాలి మనం. దేవుని నామానికి మహిమ హల్లెలూయా. ఆయన మంచి చెప్పాడు. యెహోషాపాతు ఏమంటున్నాడు? అలాగనవద్దు రాజా నీవు, ఆయన పిలిపించండి ఆయనను. అప్పుడు పోయారు, మీకాయను పిలిపించారు. పిలిపించడానికి ముందు ఆ సైనికులు, యెహోషాపాతు అహాబు యొక్క సైనికులు ఏం చెప్తున్నారు? రాజు నిన్ను పిలుస్తున్నాడు, రాజు గురించి మంచే నువ్వు చెప్పాలా తప్ప ఒక్క మాట కూడా నువ్వు చెడు చెప్పినవా జాగ్రత్త, వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా ఇక్కడ రప్పించమని సెలవిచ్చాను. ఇశ్రాయేలు రాజును యూదా రాజాకు యెహోషాపాతును రాజవస్త్రము ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆశలో ఉండి ప్రవక్తలందును వారి పక్షమందు ప్రకటన చేయుచుండగా కేనయాన కుమారుని సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు శరీరంలో పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు యెహోవా రామోద్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించుండు గనుక నీవు దాని మీదికి పోయి జయముందుదు అని చెప్పి మికాయాను పిలువైన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా. ఈ రాజు పంపిన దూత ఏం చెప్తున్నాడు? మన రాజు యొక్క ప్రవక్తలందరూ కూడా మంచి మాటలు చెప్తున్నారు రాజు గురించి. నీ మాట కూడా వారి మాటల్లో అనుకూలంగా ఉండాలని మాట. జాగ్రత్తను. ఎవరిని హెచ్చరిస్తున్నారు? ఎవరిని? దేవుని ప్రవక్తను, దేవుని సేవకుని. దేవునికి స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తను. ఆ మాటలను కలిసి ఉండాలను, ఆ మాటతో ఏకీభించాలను. రాజు గురించి మంచిగా చెప్పును, చెడు ఏమాత్రం రాజు గురించి చెప్పగును. 400 మంది ప్రవక్తలు రాజు గురించి మంచి చెప్తున్నారు, నీవు కూడా మంచిగా చెప్పు అన్నాడు. అప్పుడు మీకాయా కూడా వచ్చేసాడు అక్కడికి. వచ్చి ఏం చెప్తున్నాడు? రాజా నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు గొప్ప విజయం పొందుకుంటావు అన్నాడు ఆయన. మీకాయా వాళ్ళు చెప్పినట్టే చెప్పిండు నేను మీకాయా కూడా. కానీ అహాబు ఏమంటున్నాడు? ఇగో నన్ను గురించి నువ్వు ఎప్పుడు కూడా మంచి దేవుడు ఏది చూపిస్తాడో అది చెప్పమని నేను చెప్తున్నాను కదా నీకు, ఎందుకు ఇలా చెప్తున్నాను అని మీకాయాను మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. మీకాయా యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దాన్నే పలుకుతున్నాను. అతడు రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు మీకాయా నీవేమందవు? యుద్ధము చేయుటకు మేము రామోద్గిలామికి పోకుందామా అని అడగగా అతడు యెహోవా దానిని రాజవైన నీ చేతికి అప్పగించుండు గనక నీవు దాని మీదకి పోయి జయముందదు అని రాజుతో అనెను. మీకాయా ఏమంటున్నాడు? రాజా నువ్వు వెళ్ళును, నువ్వు దాని మీదకి వెళుతావు, వెళ్ళి విజయం వస్తాయి నీకు. వాళ్ళ ప్రవక్తల వల్లే చెప్తున్నాడు ఆయన కూడా, మీకాయా కూడా. దీంతో సంతోషించాలి ఆయన. కానీ అహాబుకి ఏం చేస్తుంది? ఎక్కడనో తేడా వస్తున్నది. అహాబు అనే దుర్మార్గునికి వానికి కూడా తెలుసు మీకాయా దేవుని సేవకు, నిజమైన దేవుని సేవకుడని వానికి తెలుసు. వానికి ఈ 400 మంది ప్రవక్తలు వీళ్ళంతా కూడా దయ్యమాతో నింపబడ్డారు వీళ్ళు. కానీ మీకాయా అలా కాదు. మీకాయా వాళ్ళ మాట వల్లే చెప్తున్నాడు అని అంటే ఏదో పొరపాటు ఉంది ఎక్కడనో. దానికి స్తోత్రం హల్లెలూయా. మంచిగా చెప్పాడు ఆయన. సంతోషించి పోవాలి, యుద్ధానికి పోవాలి. యెహోషాపాతు అహాబు యుద్ధానికి వెళ్ళాలి సిరియా మీదకి. సో వీరి బంధం కూడా రాజకీయ బంధం వెళ్ళేది. రాజకీయ నేపథ్యంతోటే
వీళ్ళు ఒక వివాహంలో బంధుత్వం ఏర్పడింది యెహోషాపాతుకును అహాబు రాజుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అది మన టాపిక్ కాదు అది, కానీ ప్రవక్త 7 సంఘకాలలో చాలా చక్కగా వివరించాడు ఆయన. ఈరోజు పెళ్ళిళ్ళు కూడా చాలా రాజకీయ కారణాలతో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఒక ఉద్దేశంతో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ ఈ అహాబు యొక్క స్వార్థపరుడు, అహాబు ఎలాంటి వాడండి? స్వార్థపరుడు, దుర్మార్గుడు. ఈ యొక్క యెహోషాపాతు నీతిమంతుడు, దేవునందు భయభక్తులు గలవాడు. సో ఆయన కుమారులకు వెళ్ళి ఈయన కుమార్తెను అటిచ్చి, లేదా ఆయన కుమార్తెను ఈయన కుమారుని చేసుకుంటే, నాకైనా కష్టం వచ్చినప్పుడు, నాకైనా బాధ వచ్చినప్పుడు ఈ యెహోషాపాతు రాజు నాకు అండగా నిలబడతాడు. యెహోషాపాతు రాజు నాకు అండగా ఉంటే దేవుని కృప నా మీదకి వస్తుంది. ఒక ఉద్దేశం. ఈరోజు చాలామంది స్వార్థపరులు, బాగా క్రైస్తవులలో స్వార్థం పెరిగిపోయింది, చాలా స్వార్థపరులు. నేను, నా భార్య, నా పిల్లలకి అంతే ఆలోచన ఉండేవారికి. సో అందరు కాదండి, చాలా ఎక్కువ మంది మాత్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే క్రైస్తవులలో దేవునికి లోబడే వాళ్ళు ఉన్నారు, దేవుని నందు భయభక్తులు గల వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు, దేవుని కోసం సమర్పణ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్వార్థపూరితమైన మనసున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అహాబు కూడా అదే విధమైన స్వార్థం. యెహోషాపాతు రాజకీయ కారణాల ద్వారా వివాహ బంధంలో వారు బంధుత్వం ఏర్పడింది వారికి. సో అందుకే నేను సిరియా నామినికి వచ్చారు, నాతో కలిసి నువ్వు యుద్ధం చేయడానికి వస్తావంటే, నా సైన్యం నీ సైన్యమే, నా దేశం నీ దేశమే, నా ప్రజలు నీ ప్రజలే, నేను ఖచ్చితంగా వచ్చి నీకు నేను సాయం చేస్తానని 22 అధ్యాయం మొదటి 2-3 లేఖనాల్లో యెహోషాపాతు రాజు చెప్తున్నాడు. ఆయన సైన్యం అంతా తీసుకొచ్చేశాడు. కానీ ఆయనకి ఏంటనగా దేవుని యొద్ద విచారణ చేసుకొని మనం పోవాలి, దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. మన దేవుడు ఆకాశం అందున్నాడు, మన దేవునికి మొరపెట్టాలి. మన దేవుని సెలవు తీసుకొని మనం యుద్ధానికి వెళ్ళాలి. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అప్పుడు అహాబు పిలిచాడు, వీళ్ళందరూ వచ్చారు, ప్రవక్తులేనా వీళ్ళంతా, అందరూ ఒకటే ప్రవచనం చెప్పారు. అప్పుడు అన్నాడు యెహోషాపాతు, ఇక్కడ యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా లేడా ఇక్కడ అంటే? అహాబు అంటున్నాడు, ఒక్కడు ఉన్నాడయ్యా, అతను నా గురించి ఎప్పుడు కూడా మంచి చెప్పడు, కీడే చెప్తాడు తప్ప మంచి చెప్పడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు చాలామంది క్రైస్తవులకు వాళ్ళకు వినసొంపైన వాక్యాలు కావాలి. వాళ్ళ మనసులోకి వచ్చి తాకిననుకోండి ముఖాలు మారిపోతాయి వాళ్ళవి. ఈ కాల వర్తమానం చాలామందికి నచ్చదు, ఈ కాల సత్యం చాలామందికి నచ్చదు. నచ్చదంటే దయ్యమాత్మ వాళ్ళకి నచ్చదు, త్రియత్వం అనే ఆత్మ వాళ్ళకి నచ్చదు, సాతానుక ఆత్మన వాళ్ళకు నచ్చదు సత్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అందుకే ఈ కాల వర్తమానం చాలా లిమిటెడ్ పీపుల్స్ నమ్ముతారు, చాలా తక్కువ మంది మాత్రమే నమ్ముతారు. వాళ్ళు ఎవరంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు వచ్చి ఆ దూత కూడా చెప్పాడు, ప్రవక్తలంతా ఒకటే చెప్తున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు కూడా చెప్పాలి అని మీకాయకు చెప్పాడు. మీకాయ ఏం చేస్తున్నాడు, ఆయన కూడా వచ్చి వాళ్ళు చెప్పినట్టే చెప్తున్నాడు. అప్పుడు అహాబుకు తెలుసు ఇతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అని. ఎవరు? మికాయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అని ఈ అహాబుకు తెలుసాను. అప్పుడు ఏమంటున్నాడు అహాబు? 16వ వాక్యం, అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసిందని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవుగా, నేను యెహోవా నామములో నీతో ప్రమాణం చేయించాను, నిజమైన సత్యాన్ని బోధించి చెప్పాలి నాకు నువ్వు. మరి సత్యం చెప్తున్నామో నన్ను గురించి మంచి చెప్పడాని అంటాడు వీడు. ఎవరు? అహాబు. అవునా కదా? నా గురించి ఎప్పుడు కూడా మీకయ్యా మంచి చెప్పాడు. మంచి చెప్తున్నామో నేను దేవుని చేత ప్రమాణం చేయించాను, దేవునికి చూపించేది నువ్వు చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్తావు నువ్వు అని అటు 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 చెప్తున్నామో అట్లా అంటాడు వీడు. మీకేమో దేవుని ప్రవక్తను ఇలా చెప్తున్నామో ఇలా మళ్ళీ అంటున్నాడు. అప్పుడు మికాయా దర్శనం చూశాడు. ఆయన ఏమంటున్నాడు దర్శనము? 17వ వాక్యం, అతడు ఇశ్రాయేలులందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉంటే నేను చూచుతుని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. ఎలా కనిపిస్తున్నట్టు ఆయన చూస్తే, దర్శనం చూస్తే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు ఏమైపోయింది?
వాని అహాబు యొక్క హృదయాన్ని తాకింది ఈ మాట. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే రాజు నేను ఇక్కడ ఉన్నాను, నేను రాజుని ఇక్కడ ఉండగా యజమానులు లేడని అంటున్నావు నీవు. కాపరి లేని గొర్రెల వల్ల ఉన్నారు, కొండలకు పారిపోయారు, మీరు సమాధానంతో మీరు యుద్ధానికి వెళ్ళక మీ ఇళ్ళకి మీరు వెళ్ళండి అని చెప్తున్నావు నువ్వు. హల్లెలూయా. అంటే మీకాయా దృష్టిలో వాడు ఏమనుకో, నేను రాజును కాదు, నా భార్య రాణి కాదు, మేము ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తలేము, మేము ఇశ్రాయేలు దేశం మీద రాజుగా లేమా మేము. వెంటనే నెగటివ్ వచ్చేసింది వానికి. వచ్చిందరా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు చాలా మందికి వెంటనే నెగటివ్ ఆత్మ వచ్చేస్తే వాళ్ళకి, పాస్టర్ ఏదైనా వ్యతిరేకంగా చెప్తే వాళ్ళకు నచ్చిన వాక్యం రాకపోతే నెగటివ్ ఆత్మ వచ్చేస్తే వాళ్ళకు. ప్రవక్త అన్న నెగటివ్ పరిశుద్ధాత్ముడా? ఏంటిదమ్మా నెగటివ్? ఏంటిది? పరిశుద్ధాత్ముడేనా? సాతాను. పాజిటివ్ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నెగటివ్ ఆలోచన వచ్చిందంటే ఇమీడియట్గా మారుమనసు పొందాలన్నాడు. నెగటివ్ ఆలోచన ఒక వ్యక్తి మీద కావచ్చు, ఒక దైవ సేవకుని మీద కావచ్చు, ఒక ప్రసంగం మీద కావచ్చు, ఇంకా దేని మీద కావచ్చు, నీకు నెగటివ్ ఆలోచన వచ్చిందంటే నీలో మారుమనసును ఇమీడియట్లీ దేవుని దగ్గర పశ్చాత్తాపడి నువ్వు మారుమనసు పొందాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మికాయా మీద ఇమీడియట్లీ నెగటివ్ వచ్చేసింది అహాబుకు. నేను యజమానుని కాదా, నేను రాజుని కాదా, నేను ఇశ్రాయేలు పల్లె మీద రాజుగా ఉండి నేను పరిపాలన చేయటం లేదా నేను? సో నా గురించి వ్యతిరేకంగానే చెప్తున్నాడు ఈయన మికాయా. యజమానుడు లేడు, ఎవరింటికి వారు సమాధానంగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చాను అని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించనని నేను నీతో చెప్పలేదా అనగా. ఇశ్రాయేలు రాజు ఎవరు? అహాబ్. యెహోషాపాతును చూసి ఏమంటున్నాడు? ఇతడు నన్ను చూసి ఎప్పుడు కూడా మంచి చెప్పాడు, నాకినే కీడే చెప్తాడు. అరే ఆయన దేవుడు చూపించిందే అని చెప్పాలి మికాయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మేమే కలగాక. దేవుడు చూపించింది ఎలా చెప్తాడు ఆయన? మరి ఈయన అబద్ధ ప్రవక్త కావాలనా? కానీ మీకే అబద్ధ ప్రవక్త కాదు కదా ఆయన నిజమైన దేవుని సేవకుడు కదా, ఆయన నిజమైన దేవుని ప్రవక్త కదా ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యాన్ని చెప్పాలి కదా ఆయన, యథార్థమైన వాక్యాన్ని చెప్పాలి కదా ఆయన. దేవుడు ఏది చూపిస్తే అదే చెప్పాలి కదా. మరి అదే చెప్తే ఏమంటున్నాడు? ఎప్పుడు నా గురించి మంచి చెప్పడే ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు పాస్టర్లు వాక్యం చెప్పొద్దట చాలా మంది అంటారు. పాస్టర్లు వాక్యం చెప్పొద్దు, గీ వాక్యం చెప్తావా అని అంటారు కొంతమంది. దేవునికి మహిమ. హల్లెలూయా. వాక్యమే కదా. ఇప్పుడు మికాయా ఎవరు? దేవుని సేవకుడు ఆయన. ఈ అహాబు రాజు కావచ్చు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు కంటే గొప్పవాడు దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వాక్యానుసారంగా ప్రూఫ్ చేస్తాను నేను దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మేము రాజు కంటే, ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజుల కంటే, ప్రైమ్ మినిస్టర్ల కంటే, ప్రెసిడెంట్ల కంటే ఒక దేవుని సేవకుడు గొప్పవాడు. ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటారు తెలుసండి, ఒక దైవ సేవకునికి దేవుని దూతలే సెల్యూట్ చేస్తాయంట. అక్కడ మికాయేలు కావచ్చు, గాబ్రియేలు కావచ్చు, ఓరియేలు కావచ్చు, ఇంకా ఏ దూత ఉన్నా పరలోక దూతలే దేవుని సేవకునికి సెల్యూట్ చేస్తా అన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక లేఖనం చూపించాలనా? 2 వారాలకి 3 వారాల క్రితం మనం చూసాం. మనం ఏలియా అలసిపోయాడు. అవునా కదా? అలసిపోయాడా లేదా ఏలియా? మరి దేవుని దూత చేంజ్ చేశాడు ఏలియాకు, పరిచర్య చేసిండా లేదా? మరి ఎవరు గొప్ప ఇక్కడ? ఒక దైవ సేవకుని ముందు దేశాన్ని పరిపాలించే రాజు కూడా పని చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒక్క దూత, ప్రవక్త అన్నాడు, ఒక్క దూతకు సెలవిస్తే ఈ ప్రపంచాన్ని కనురెప్ప పాటలో నాశనం చేస్తాడట ఒక దూత. దేవుని దగ్గర ఉన్న ఒక్క దూత దేవుడు కనుక సెలవిస్తే కనురెప్ప పాటలో ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాడట. అలాంటి దూత వచ్చి ఏలియాకు పరిచర్య చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మేమే కలుగునుగాక. ఇంకా లేఖనం చూపించాలా నేను? కీర్తన 34 దావీదు మహారాజు ఏమంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును. వాచ్మ్యాన్. దేవునందు భయభక్తులు గలవారు అనగా ఈవెన్ విశ్వాసుల చుట్టూ కూడా దేవుడు తన దూతలను పెడతాడు ఆయన. ఎవరి యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు? నిజమైన దేవుని యందు.
నిజమైన వాక్యమును నమ్మి సత్యమును నమ్మి సత్యమందు విశ్వాసం ఉంచిన వాళ్ళ చుట్టూ దేవుడు తన దూతను కాపుదల పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మీకాయా మాట చెప్తే అప్పుడు అహాబు ఏమంటున్నాడు, ఇక్కడ నా గురించి మంచిగా చెప్పడేనే, ఎప్పుడు చెడే చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మాటలు అసలే రావు. అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, మీకాయా ఏమంటున్నాడు, మీకాయా ఎట్లనను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించము. యెహోవా సింహాసనాసనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమును ఎడమపార్శ్వమును నిలుచున్నట్టు నేను చూచితిని. అహాబు రామోత్గిలాదీనికి పోయి అక్కడ ఓడిపోయినట్లు ఎవడు అతన్ని ప్రేరేపించినని యెహోవా సెలవేగా ఒకడు ఈ విధముగాను మరొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. ఇక నిజమైన సత్యాన్ని చెప్తున్నాడు ఆయన మీకాయా. పరలోక దర్శనం చూశాడు, సింహాసనంలో కూర్చున్నాడు దేవుడు, దేవాది దేవుడు. ఆ దేవాది దేవుడు ఎవరు కదా, యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధనలో ప్రభు అంటే, పాత నిబంధనలో యెహోవా అంటే, కొత్త నిబంధనలో యేసు క్రీస్తే పాత నిబంధనలో యెహోవా అయినాడు, పాత నిబంధనలో ప్రభు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రభు ఆసనుడై ఉండగా చూశాడని మీకాయా. ఆయన పరలోక సైన్యమంతా కూడా ఆయన కుడివైపును ఎడవైపున్నారు. అప్పుడు ఆ ప్రభు ఏమంటున్నాడు, ఆ రామోత్గిలాదీనికి యుద్ధానికి పోవడానికి అహాబుని ఎవరు ప్రేరేపిస్తారనగా ఒకడు వచ్చి ఈ విధంగా, ఒకడు వచ్చి ఆ విధంగా చెప్తున్నాడు దూతలు వచ్చి. అయితే అక్కడికి వెళ్ళి ఒక అబద్ధపు దురాత్మ వచ్చి ఏమంటుంది చూడండి, ఇక్కడ యెహోవా సన్నిధికి నిలబడి మరి ఒకటి ఈ విధంగా, అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధికి నిలబడి నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా ఏ ప్రకారముగా నీవు అతన్ని ప్రేరేపించదు అని అడిగాను. ఒక ఆత్మ వచ్చింది. అది ఏం ఆత్మ? అబద్ధపు ఆత్మ. ఈ అబద్ధపు ఆత్మను ఏం చేస్తున్నా, ఏమడిగాడు దేవుడు, నువ్వు ఎలా ప్రేరేపిస్తావు అనంటే ఆ అబద్ధపు ఆత్మ చెప్తాను ఏమనగా, అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా. ఈ ఆత్మ ఏం ఆత్మ ఇది? అబద్ధం. నేను బయలుదేరి అహాబు యొక్క ప్రవక్తలలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పగా యెహోవా ఆయన నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదవు, నీవు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. ఎవరికి? అబద్ధమాడే ఆత్మకు చెప్పాడు దేవుడు. నువ్వు వెళ్ళి నువ్వు జయం పొందుతాను, నువ్వు వెళ్ళి అబద్ధమాడే ఆత్మకు వాళ్ళను ప్రేరేపిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేశాడు. అప్పుడు దేవుని దగ్గర అబద్ధ ఆత్మ వచ్చి అహాబు ఏర్పాటు చేసుకున్న 400 మందిలో అదే ఆత్మ ఉంటే ఈ 400 మంది ఏం చెప్తున్నారు? ఒకటే చెప్తున్నారు, పోయి జయం పొందుకుంటాను. కానీ వాస్తవానికి అక్కడ పోయి ఏం అవుతాడు? ఓడిపోతాడు అని ప్రాణం పోతుంది అక్కడ. ఎందుకంటే ఏలియా సెలవిచ్చిన మాట అక్కడ నెరవేర్చబడాలి. అక్కడ ఏలియా ద్వారా దేవుడు మాట్లాడిన మాట అక్కడ నెరవేరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా 23 యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. నువ్వు 400 మంది ప్రవక్తలను తీసుకొచ్చావు. ఆ 400 మంది ప్రవక్తలు ఒకటే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళలో ఉన్న ఆత్మ ఏంటనగా దేవుని ఎదుకల్లి అబద్ధమాడే ఆత్మ వచ్చి నీ ప్రవక్తలలో ఉండి నిన్ను ప్రేరేపిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అబద్ధమాడే ఆత్మ, అబద్ధ సాక్ష్యం బలకొద్దు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇట్లనగా కేనయాన కుమారుడు సిద్కియా అతని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుకు యెహోవా ఆత్మ నా అద్దరుడు ఏ వైపుగా పోయినని చెప్పి మికాయాను చెంప మీద కొట్టాను. ఈ సిద్కియా వచ్చి ఏం చేస్తున్నాడు? కొట్టి నీతో మాట్లాడిన దేవుని ఆత్మ ఎటుపోయాడు? ఇప్పుడు మికాయాను కొడుతున్నాడు. చూడండి, దేవుని సేవకుని కొడుతున్నాడు ఆయన సిద్కియా. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా అండి? ఊరుకోడు. అప్పుడు ఏమంటున్నాడు మికాయా ఏమంటున్నాడు? అందుకు మికాయా దాగుకొనుటకై నీవు ఆయా గదుల్లోనికి చొరబడినాడు, అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు మికాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారైన ఆమోనుకును రాజకుమారుడైన యోవాషుకును అప్పగించి అతన్ని బందీగృహములో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యడని ఆజ్ఞ ఇచ్చాను. ఏ అన్నం అది? కష్టమైన అన్నం, నీళ్ళిపోయిన అన్నం, మంచి నీళ్ళు కాదు, కఠినమైన నీళ్ళు ఇయ్యమని చెప్పాడు. ఎవరికి? దేవుని సేవకునికి మికాయాకు. మికాయా అంటున్నాడు, అప్పుడు మికాయా
ఇలాగ చెప్పాను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినట్లా యెహోవా నా చేత పలకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పోతున్న యుద్ధాన్ని కానీ నువ్వు క్షేమంగా తిరిగి వస్తే నాతో దేవుడు పలకలేదు ఈ మాట. సకల జనులారా ఆలకించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సత్యము చెప్తే, నీ పాస్టర్ సత్యం బోధిస్తే, నీ దేవుడు సత్యాన్ని బోధిస్తే, వాక్యంగా బోధిస్తే నువ్వు అతను వ్యతిరేకంగా నిలబడకు, వ్యతిరేకంగా మాట్లాడకు. దేవుడు నిన్ను దీవించాడు. నిన్ను ప్రపంచంలో ఎవరైనా ఏ క్రైస్తవులైనా కావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారికి, సత్యాన్ని సత్యముగా బోధించేవారికి నువ్వు నిలబడ్డావా, నీ గోతి నువ్వు దావుకుంటున్నావు, నీ ఆశీర్వాదాలను కోల్పోతావు. రాజును హెచ్చరిస్తున్నాడు మీకాయా, నువ్వు క్షేమంగా తిరిగి వస్తే అసలు సకల జనులారా దేవుడు నా ద్వారా ఈ మాట పలకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింది చదువుకున్నారండి. ఏమైంది ఇక్కడ? ఇశ్రాయేలు రాజును యూదారాజును యెహోషాపాతును రామత్ గిలా మీదకి పోచుండగా ఇశ్రాయేలు రాజు మారు వేషము వేసుకొని యుద్ధంలో పోయాడు. వీనికి భయం పట్టుకున్నది వీనికి అహాబుకు. నేను అహాబులను గుర్తుపట్టి సిరియలు నన్ను చంపేస్తాను కాబట్టి ఏం చేశాడు? వాడు మారు వేషం వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్ని వేషాలు వేసినా నడవదు దేవుని దగ్గర. నేను ఎన్ని వేషాలు వేసినా నడవదు దేవుని దగ్గర. ఈరోజు మనం క్రైస్తవులను మనము ఎన్ని వేషాలు వేసినా దేవుని దగ్గర నడవదు. దొంగసాన పోయి బార్ షాప్లో దావుడు, సిగరెట్లు దావుడు, పాన్లు తినడు, గుట్కాలు తినడు, సినిమాలు చూసుడు, షికారులు చేసుడు, వ్యభిచారం చేసుడు, మోసాలు చేసుడు, అబద్ధాలు ఆడుడు. నువ్వు ఏది చేసినా ప్రియ సోదరుడా ఒక దినం యేసయ్య దగ్గర లెక్క అప్పగించాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం అయ్యాక తల్లికో, అక్కకో, అన్నకో, తమ్మునికో, చెవిని బంధువునికో, స్నేహితునికో, ఉద్యోగానికో, చదువుకో నువ్వు మొదటి స్థానం ఇస్తే దేవుడు అది కూడా లెక్కలో తీసుకుంటాడు. ఆయన నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన వాడు నాకు పాత్రుడే కాడన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులే యేసయ్యను ప్రేమించారు, వారు యేసయ్యను విశ్వాసం ఉంచారు వారు. కానీ ఆదివారం వస్తే చర్చికి వస్తారు, ఆదివారం వస్తే బైబిల్ పట్టుకుంటారు, ఆదివారం వస్తే ప్రార్థనలోకి వస్తారు. కానీ మళ్ళీ పోయి చూస్తే అంత వేషధారణ జీవితం అది. సో దేవుని ప్రవక్త బ్రాహ్మణం అన్నాడు, అవిశ్వాసిని గుర్తుపట్టొచ్చు అట. మనం 3 kinds of believers అని చదవాలి మీరు. అవిశ్వాసిని గుర్తుపట్టవచ్చు, ఆడు అవిశ్వాసి. నిజమైన విశ్వాసం గుర్తుపట్టవచ్చు, సత్యంతో నిలబడతాడు. కానీ వేషధారిని గుర్తుపట్టలేమన్నాడు ఆయన. ఎప్పుడు కనబడతాడు రంగు? ఆ వేషధారి రంగు చివరికి కనబడుతుంది. సో నిజమైన విశ్వాసం దావీదు తీసుకున్నాడు, అవిశ్వాసులకు ఆ 70 మంది శిష్యులను తీసుకున్నాడు. వేషధారి ఎవరట? ఇస్కారియోతు యూదా. ఓకే, అపోస్తలుల పౌలు నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వచ్చి సంఘమును చీల్చివేస్తాయి. ఏంటి అండి క్రూరమైన తోడేళ్ళు? మానవ కల్పిత బోధ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి వచ్చి మొత్తం సంఘాన్ని చీల్చివేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మారు వేషం వేసుకొని పోయాడు. సిరియా రాజు తెలియకపోవచ్చు, ఆయన సైనికులకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలియదా? నువ్వు ఏ వేషం ఎత్తానో దేవునికి తెలియదా? ఎలా జీవిస్తున్నావో దేవునికి తెలియదా? నేను ఎలా జీవిస్తానో దేవునికి తెలియదా? మనం ఎలా బతుకుతున్నామో దేవునికి తెలియదా? సమస్తం ఎరుగు యేసయ్య. ఆయనకు మరుగైనది ఏది లేదు ఆయనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మారు వేషం వేసుకొని పోతాడు. అప్పుడు సిరియా రాజు ఏమంటున్నాడు? సిరియా రాజు తన రథముల మీద అధికారులను 32 అధిపతులను పిలిపి, అలుపులతోనైనను గన్లతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రము పోట్లాడని ఆజ్ఞించుండగా, మీరు చిన్నలతో పెద్దలతో మీరు యుద్ధం చేయకండి. మీరు అక్కడ ఇశ్రాయేలు రాజు ఎవరైతే ఉంటారో వానితో యుద్ధం చేయండి. మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజుతో మీరు యుద్ధం చేయండి. మీరు అసలు వారిని చంపితే జయమేనా మనకు? అంతేనా కదా? 30 మంది అధిపతులతో చెప్తే ఏమని చెప్తా? సిరియారాజు అలుపులతో గన్లతో మీరు యుద్ధం చేయకండి, ఇశ్రాయేలు రాజు ఎవడైతున్నాడో వానితోటే నేరుగా యుద్ధం చేయండి అన్నాడు ఆయన. కానీ వీడు ఏం చేస్తాడు? మారువేషం వేసుకున్నాడు. తడు అహాబాని గుర్తుపట్టకున్నట్లుగా మారువేషం వేసుకున్నాడు. పోయి యుద్ధం చేస్తున్నాడు వాడు. అప్పుడు చూడండి 33వ వాక్యము, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతన్ని తరుముట మానివేసిరి. ఇక రథాధిపతి ఏం చేస్తున్నాడు? వీడు ఇశ్రాయేలు రాజు కాదనుకొని మారువేషం వేసుకుంటే వాడిని తరమడం మానివేశాడు. మానివేస్తే దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడేకే విడవగా అది ఇశ్రాయేలు రాజునకు కవచపు కీలు మధ్యను తగిలిన గనక అతడు నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. గురి చూడలేదట ఒకడు, సిరియా యొక్క సైనికుడు విల్లు తీసి గురి చూగిన కొడితే అది కీలు మధ్యలో దాకింది, గాయమైంది, రక్తము గారుతా ఉన్నది. తన రథాన్ని నడిపేవంతా చెప్తున్నాడు, నాకు గాయమైంది, నాకు బాణం దాకింది, నాకు సైన్యంలోకి వెళ్ళను, పక్కకు తీసుకొని వెళ్ళను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు వీడు? అహాబు. దేవునికి మహిమ, హల్లెలూయా. నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయము నుండి అతని రక్తము కారి రథములో మడుగుగట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండు వారందరూ తమ తమ పట్టణములకు దేశములకు వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయన. ఈ ప్రకారం రాజు మరణమై షోమ్రోను కొనుపోబడి షోమ్రోన్లో పాతిపెట్టబడిన. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలిచిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. చచ్చిపోయింది వాడు. మారువేషం వేసుకున్నా ఏమైంది? దేవుని శాపం రావాలంటే ఎక్కడున్నా వస్తుంది. అది దేవుని దీవించాలంటే ఎక్కడున్నా దేవుని నిన్ను దీవిస్తాను. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో వాడు మారువేషం వేసుకొని పోతే గురి చూడకనే బాణం వేశాడు ఒక సైనికుడు, సిరియా సైనికుడు. గురి చూడ బాణం వేస్తే అది కవచపు కీళ్ళ మధ్య దాకి అతని గాయమైతే సైనికులు బయటికి తీసుకొని పోతే సాయంకాలం వరకు వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే రక్తమంతా మడుగట్టింది. వేశ్యలు స్నానం చేసే నీళ్లతో ఒక రాజు ఆ రథమును కడగడం పోతే కుక్కలు వచ్చి వారి రక్తాన్ని నాకినాయి. ఎవరు సెలవిచ్చారు ఈ మాట? దేవుని ప్రవక్త అయిన ఏలియా. ఇంకప్పటికి ఏలియా దేవుని దగ్గర కొనుక్కోవలేదు, భూమినే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము నేర్చుకోవాలి గుణపాఠం ఏంటనగా, ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా దేవునితో నిలబడును. ఎవరితో నిలబడాలండి? దేవునితో నిలబడు, వాక్యంతో నిలబడును, వాక్యానికి లోబడును. వాక్యంలో దేవుడు ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యము దేవుడైనను. ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ శరీరధారైన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఏలియాలో ఉండి మాట్లాడిన దేవుడు యేసు క్రీస్తు. అందుకే రూపాంతరము కొండ మీద ఏలియా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టిన మాట వాస్తవమే. ఈ లవోదీకే సంఘకాలం ఇది. అంత్యకాలంలో మనం ఉన్నాం. మనం ఏ కాలం ఉన్నామండి? అంత్యకాలంలో మనం ఉన్నాం మనం. సో ఇప్పుడు కూడా ఏలియాను దేవుడు రంగమినికి పంపించాడు, సంఘమును క్రమపరిచాడు. ఈరోజు మన జీవితాలను క్రమపరచుకోవాలి మనం. ఈరోజు మన బ్రతుకులను క్రమపరచుకోవాలి మనం. ఈరోజు మన జీవితాలను దేవునితో సరి చేసుకోవాలి మనం. ఈరోజు మన బ్రతుకులను దేవునితో సరి చేసుకోవాలి మనం. ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.